దేవి రుక్మిణి తన పూర్తి నుదిటిపై సింధూరాన్ని అలంకరించుకోవడం గురించి హిందూ పురాణాలలో ముఖ్యంగా శ్రీకృష్ణుడు మరియు సమంతకమణికి సంబంధించిన కథలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం జాంబవంతుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగింది. అలా యుద్ధం జరుగుతున్న గుహ నుండి రక్తం కారడం చూసిన శ్రీకృష్ణుని సైనికులు కృష్ణుడు గాయపడ్డాడని అలానే చనిపోయాడని పొరబడ్డారు. అలా సైనికుల ద్వారా ఈ వార్త ద్వారకకు చేరుకుంది. ఈ వినాశకరమైన వార్త విన్న రుక్మిణీదేవి మొదట్లో విచారించినప్పటికీ తన భర్త బ్రతికే ఉన్నాడని బలమైన నమ్మకాన్ని కలిగి ఉనింది. ఆమె శ్రీకృష్ణుని క్షేమం కోసం మాతా పార్వతిని తీవ్రంగా ప్రార్థించింది. రుక్మిణీదేవి యొక్క అపారమైన భక్తికి సంతోషించిన మాతా పార్వతి ప్రత్యక్షమై రుక్మిణీదేవి నుదిటిపై సింధూరాన్ని పూర్తిగా పూసి శ్రీకృష్ణుడు సురక్షితంగా ఉన్నాడని, నీ యొక్క ఈ విశ్వాసం అతన్ని రక్షిస్తుందని చెప్పింది. అప్పటి నుండి దేవి రుక్మిణి తన భర్త శ్రీకృష్ణ శ్రేయస్సును కొరకు తన పూర్తి నుదిటిపై సింధూరాన్ని ధరిస్తూ ఆమె జీవితం కొనసాగించింది. సబ్స్క్రైబ్ హిస్టారికల్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.